హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి మంచిగా కుకింగ్ అండ్ టిప్స్ అండ్ ఎప్పటిలాగానే సూపర్ టిప్స్తో వచ్చేసానండి. ఏమాత్రం ఆలోచించకుండా వీడియోలోకి తెలియదు అండ్ అలానే యూస్ఫుల్ టిప్స్తో వచ్చేసాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అయితే స్టార్ట్ చేసాం. బయట అయితే ఎండలు మండిపోతూనే ఉంటాయి కదండి. మనం కంపల్సరీ ఏదో ఒక టైంలో అయితే బయటకు వెళ్ళాల్సి వస్తూనే ఉంటాము. అలాంటప్పుడు ఫుల్ ట్యాన్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇంట్లోని ఈజీగా ట్యాన్ని రిమూవ్ చేసుకోవచ్చు అండి. టమాటా ఉంటుంది కదా, టమాటా జ్యూస్ని పిండేసేయండి. దీనిలో ఒక్క స్పూను బియ్యం పిండి ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు కంపల్సరీ ఉంటుంది కాబట్టి బియ్యం పిండి ఒక స్పూన్ వేసేసండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో ఒక పావు స్పూన్ హనీ వేసుకోండి. దీనిలోనే ఒక ఫుల్ స్పూన్ వచ్చి కర్డ్ వేసుకొని ఈ నాలుగిటిని బాగా కలిపేసేసుకోండి. మీరు బయట నుంచి వచ్చిన వెంటనే ఈ టిప్ ట్రై చేయండి. చాలా బాగా అయితే మన ట్యాన్ రిమూవ్ అయిపోతుందండి. దీన్ని 15 మినిట్స్ పాటు మీ హ్యాండ్స్కి కానివ్వండి, నెక్కి కానివ్వండి, ఫేస్కి కానీ ఎక్కడైతే ట్యాన్గా ఉంటుంది అనిపిస్తుందో మీకు ట్రై చేయండి. చాలా బాగా అయితే వరకు 15 మినిట్స్ తర్వాత వాటర్తో వాష్ చేసేసి మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈజీగా మన ఇంట్లో ట్యాన్ అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ టిప్ ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఫుల్ యూస్ఫుల్ టిప్ అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరికాయ మనం ఏదో ఒక టైంలో ఇంట్లో కొడుతూనే ఉంటాం కదండి. కొబ్బరి చిప్పులోంచి కొబ్బరికాయ ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చండి. మనం ఎక్కువసేపు కష్టపడాల్సిన అవసరమే లేదు, సింపుల్గా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. దీన్ని తీసుకొని గ్యాస్ పైన పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. 2-3 మినిట్స్ ఇలా సిమ్లో అయితే పెట్టేసేసండి. ఎక్కువసేపు కాల్చాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారు ఇవే కాదండి, ప్రీవియస్ వీడియోస్లోకి కూడా వెళ్ళి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయాలి అండ్ యూస్ఫుల్ అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలా 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత కొబ్బరి చిప్పని ఒకసారి ఆపేసుకోండి. మీరు చేత్తో పట్టుకుంటే కాలుతుందే లేదో ఒకసారి చెక్ చేసుకోండి. బాగా చల్లారి మన చేత్తో పట్టుకుంటే చల్లారి కాలలేదు అనుకున్నప్పుడు మాత్రమే ఒక నైఫ్ తీసేసుకోండి. మీరు సింపుల్గా అయితే వచ్చేస్తుందండి. లేడీస్ అయినా కొంతమంది జెంట్స్తోనే తీస్తూ ఉంటాం కదా, అలా ఏం కాకుండా సింపుల్గా మనం చాలా ఈజీగా అయిపోతుంది. మన టైం కూడా సేవ్ అవుతుంది, ఎక్కువసేపు కష్టపడుతుంది. చూసారు సింపుల్గా అయితే వచ్చేసింది. మనం గ్యాస్ మీద కాల్చాం కదా, అడుగు మాడుతుంది అన్న డౌటే అవసరం లేదని చూడండి. అడుగుని ఎక్కడ కూడా కొంచెం కూడా కాలింది అన్న సెన్సేషన్ కూడా ఉండదు. ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా వర్క్. నెక్స్ట్ టిప్ వచ్చేసి దోశ ప్యాన్ కొన్ని రోజుల తర్వాత మనం వాడిన తర్వాత ఇలా బ్లాక్గా వస్తుంది. ఎట్ ద సేమ్ దోశ వేసినా కానీ అంటుకుపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ప్రెజెంట్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఫస్ట్ దోశ ప్యాన్ పెట్టేసేసి గ్యాస్ పైన ఒక 5 మినిట్స్ అయిన తర్వాత వేడైన తర్వాత బేకింగ్ పౌడర్ ఉంటుందిగా, బేకింగ్ పౌడర్ ఒక 2-3 స్పూన్స్ వేసేయండి. దాని తర్వాత వెనిగర్ ఉంటుంది, వెనిగర్ ఒక 2 స్పూన్స్ వేసేసేసి ఇలా వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వెనిగర్ వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసండి. ఒక స్పూన్ తీసుకొని ఆ చుట్టూ నలుపు ఎక్కడైతే ఉంటుందో మొత్తాన్ని గీకేసేయండి. ఈజీగా అయితే వచ్చేసింది. ఎక్కువసేపు కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదండి. ఆల్రెడీ ప్యాన్ దోశ వేడిగానే ఉంటుంది కాబట్టి దోశ ప్యాన్ ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత వెంటనే మీ సోప్తో క్లీన్ చేసేసుకోండి. దోశ ప్యాన్ ఇప్పుడు ఒకసారి దోశ వేసి చూడండి, ఎక్కడ మీకు దోశ అంటుకొని కూడా అంటుకోదు. అలాగే ఆ నల్లది ఏదైతే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, అంటే మొత్తం క్లియర్గా కాలే, ఆల్మోస్ట్ అయితే వచ్చేసింది. ఈ టిప్ బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఫోన్ పెట్టుకున్నప్పుడు డైరెక్ట్ వైర్ పైన పెట్టేసాం అనుకో, హోల్డర్ పడిపోతూ ఉంటుంది కదా ఫోన్. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ కవర్ ఉంటుంది కదా, క్యారీ బ్యాగ్స్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటాయి కాబట్టి క్యారీ బ్యాగ్ తీసేసుకొని ఒక్కసారి ఆ ఛార్జర్ లోపల పెట్టేసి ఇలా హోల్డర్గా పెట్టేసుకొని ఈజీగా అయితే పడిపోకుండా ఉంటుంది. ఐ హోప్ ఆ టిప్ అయితే మీకు బాగా అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అండి, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్. బాత్రూంలో మన బిర్యానీ ఆకుంటే కదండి, ఒకసారి కాల్ చేసేసేయండి. దాని పొగ ఏదైతే ఉంటుందో దాని బాత్రూంలో ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసండి. దీనివల్ల మన చిన్న చిన్న ఎగిరే పురుగులు ఉంటాయి కదా, బొద్దింకలు, పురుగులు, చీమలు, దోమ ఏమున్నా సరే బాత్రూమ్ నుంచే ఫస్ట్ స్టార్టింగ్ వస్తూ ఉంటాయి కాబట్టి 5 మినిట్స్ అలా వదిలేసండి. దీన్ని ఘాటు స్మెల్కి ఎలాంటి పురుగులు, దోమలు రాకుండా ఉంటాయి, ఎగిరే పురుగులు ఉంటాయి అవి కూడా లేకుండా ఉంటాయి. ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్ అండి. ఇలా కాల్ చేసేసి ఒక 5 మినిట్స్ అలానే ఆ పొగకు వదిలేసి వెంటనే డోర్ వేసేసండి. అలాంటి పురుగులు, దోమలు, చీమలు, ఎలాంటి ఎగిరే పురుగులు, బొద్దింకలు ఎలాంటివి లేకుండా ఉంటే ఈ టిప్ బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏసీ రిమోట్లు కానివ్వండి, లేదంటే టీవీ రిమోట్స్ కానివ్వండి, లోపల చాలా అయితే దుమ్ము ఉంటుంది, మనకు కనిపించడానికి పైనకి ఏమి ఉండదు అన్నట్లు అనిపిస్తుంది కానివ్వండి, చాలా అయితే ఉంటుంది. దీన్ని 2-3 మంత్స్కి ఒకసారి అయినా నీట్గా క్లీన్ చేసేసుకోండి. మన స్ప్రే బాటిల్ ఉంటుంది, మనం ఏదైతే పర్ఫ్యూమ్ వాడుతూ ఉంటామో బాడీకి, దాన్ని కొంచెం దూది పైన వేసేసి దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోండి. మనం పిల్లలు కూడా టచ్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా నీట్గా ఉండాలి కాబట్టి. అండ్ అలానే ఆ చిన్న చిన్న బటన్స్ లోపలికి నీట్గా మనం దూది వెళ్ళదు కాబట్టి మన ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఇయర్ బడ్కి కూడా కొంచెం అప్లై చేసేసి స్ప్రే అనేది నీట్గా క్లీన్ చేశాను. చూసారా, పైకి చూడడానికి ఏమాత్రం కూడా దుమ్ము ఉంది అనిపించట్లేదు, కానీ కాటన్ చూస్తే చూడండి లోపల అంతా మురికి ఉంది. ఆ దుమ్ముని ఇలా 2-3 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకొని నీట్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటి శారీ పిన్స్, శారీకి మనం ఇలాంటి వర్క్ బ్లౌజులకి పెట్టుకోవాలి అన్న పిన్ను,
ఆ పోగు అయితే లేసి వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం త్వరగా అయితే గుచ్చుకోదు, లోపలికైతే వెళ్ళదు. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ట్రై నేను చాలా బాగా వర్క్ అవుతుంది. నెయిల్ కటర్ ఉంటుంది కదా, నెయిల్ కటర్ షార్ప్ చేసుకుంటూ ఉంటాం కదా మనం, అక్కడ ఒక్కసారి దీన్ని పిన్నీస్ని ఒక్కసారి రబ్ చేసేసి 2-3 టైమ్స్ ఇలా రబ్ చేసేసి పెట్టేసుకోండి. ఈజీగా అయితే వెళ్తుందండి. ఎట్ ద సేమ్ టైం మనం బయట పెట్టుకున్నా సరే ఆ వర్క్ కూడా అడ్డు రాకుండా ఈజీగా సింపుల్గా గుచ్చుకుంటుంది. అలాగే ఏ పోగు లేకుండా ఉంటుంది. ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే బెల్ సింబల్ని అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది. అండ్ మీకు ఈ కమెంట్లో ఏదైతే బాగా నచ్చిందో టిప్స్లో మీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.